భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షురాలిగా నియమితులైన కందుల సంధ్యారాణిని పెరిక సంఘం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించారు. లింగాపూర్ గ్రామంలోని ఆమె నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు ఆమెకు శాలువాలు కప్పి పూలమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పెరిక సంఘం నాయకులు మాట్లాడుతూ కందుల సంధ్యారాణి ప్రజాక్షేత్రంలో విశేష ప్రజాభిప్రాయాన్ని సంపాదించుకున్నారని కొనియాడారు. గతంలో ఆమె ఎంపీటీసీగా, ఎంపీపీగా, అలాగే 2 సార్లు జెడ్పీటీసీగా విజయం సాధించి ప్రజలకు నిరంతరం సేవలు అందించారని గుర్తు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో, బీసీ వర్గాల అభ్యున్నతితో సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆమె ఎల్లప్పుడూ చురుకైన పాత్ర పోషించారని ప్రశంసించారు. ఆమె సేవా నిరతిని గుర్తించి బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఈ కీలక బాధ్యతలను అప్పగించడం పెరిక సంఘానికి ఎంతో గర్వకారణమని ఆనందం వ్యక్తం చేశారు. సంధ్యారాణి పెరిక కుల బాంధవులకు ఒక ఇంటి ఆడబిడ్డల అండగా నిలుస్తున్నారని, బీసీల ఐక్యత, సామాజిక అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని వారు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఆమె బీసీ వర్గాల అభివృద్ధికి, సమాజ శ్రేయస్సుకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. కార్పొరేషన్ కి సంబంధించి పెరిక కుల బాంధవులందరూ కూడా ఈరోజు రాష్ట్ర ఓబీసీ మోర్చా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికైనందున వారందరూ కూడా అభినందిస్తూ ఈరోజు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని స్వయంగా వాళ్ళందరూ కూడా విచ్చేసి ఈరోజు సన్మానించడం నిజంగా కూడా చాలా గర్వంగా నేను భావిస్తా ఉన్నాను. ఒక సామాన్య సింగరేణి ఉద్యోగి బిడ్డను నేను. మరి పెరిక కులంలో ఇవాళ రామగుండం నియోజకవర్గంలో 1995లో ప్రారంభమైనటువంటి నా రాజకీయ ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగి రామగుండం నియోజకవర్గ ప్రజల సహకారంతో, నా కార్యకర్తల అండదండతోటి ఇవాళ ఈ స్థాయికి వచ్చిన, అందులో నా గెలుపులో నన్ను ముందుకు తీసుకెళ్లడం లోపల పెరిక కుల సోదరులు, పెరిక కుటుంబాలన్నీ కూడా నాకు అండగా ఉండి ఇప్పటి వరకు కూడా ముందుకు నడిపిస్తా ఉన్నాయి. మీ సహకారానికి, మీ తోడ్పాటుకి నేను హృదయపూర్వకంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు 2023లో భాజపాలో ఇక్కడ అసెంబ్లీ నుండి పోటీ చేసిన, నా ఎన్నికలలో కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఇక్కడ ఉండి నా కోసం నన్ను గెలిపించాలనేటువంటి సంకల్పంతో అందరూ కూడా వారి వారి పనులను విడిచిపెట్టి ఇక్కడ దాదాపుగా నెల రోజుల పాటు అందరూ కూడా శ్రమించిండ్రు. ఇంకా భవిష్యత్తు లోపల కూడా మరి అసెంబ్లీ ఎన్నికనే గెలిపే లక్ష్యంగా అందరూ కూడా ఇప్పటి నుంచి కృషి చేస్తా ఉన్నారు. మీ కృషి ఎనలేనిదిగా భావిస్తా ఉన్నాను. అలాగే భాజపాలో ఇవాళ అతి తక్కువ కాలంలో రాష్ట్ర ఓబీసీలో ఈరోజు నాకు చోటు కల్పించడం అనేది ఇది నా ఒక్కదాని కృషి కాదు. మీరందరూ కూడా నా వెన్నంటి ఉండి ఈ స్థాయి వరకు తీసుకొచ్చింది కాబట్టి అవకాశం వచ్చింది. ఎందుకంటే రాష్ట్ర కమిటీలో ఓబీసీ మోర్చాలో 4 ఉపాధ్యక్షులు ఉంటారు. అందులో రామగుండం నియోజకవర్గానికి ఒక బీసీ మహిళగా నన్ను గుర్తించి అవకాశం ఇచ్చిండ్రు అనేది మీ అందరి సహకారం, తోడ్పాటు ఉంటేనే వచ్చిందనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. మన పెరక కుల ఆడపడుచు కందుల సంధ్యారాణి గారు, అక్కగారు బీజేపీలో చేరిన అనతి కాలంలోనే ఆమె చేసిన సేవలకు గాను సేవలను గుర్తించి బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం నుండి గుర్తించి మొదటగా పార్టీలో జాయిన్ కాగానే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు ఆమె ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం వరకు బడుగు బలహీన వర్గాలందరితో మమేకమై అందరి చుట్టూ తిరుగుతూ ప్రతి ఒక్కరికి ఏ కష్టం ఉందని తెలిసినా, వాళ్ళ ఇంట్లో ఏ చిన్న ప్రాబ్లం ఉందని తెలిసిన వెంటనే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళని ఓదార్చడం కానీ, వాళ్ళకి కావాల్సిన సహాయం చేయడం కానీ ఇవన్నీ చేసుకుంటూ ఈ సేవలన్నీ గుర్తించిన కేంద్ర ప్రభుత్వము ఆ సేవలను గుర్తించి మన తెలంగాణ రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షురాలుగా ఇవ్వడం అనేది మన పెరక కులానికి గర్వకారణము. మరియు బీజేపీ పార్టీకి అక్క ఇంకా కూడా సేవలు అందించి తొందరలో ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో ఎమ్మెల్యేగా మనందరి సహకారంతో ఎమ్మెల్యేగా మనం గెలిపించుకొని మనందరం అక్క ద్వారా సేవలను తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పెరిక సంఘం జిల్లా అధ్యక్షులు దుండె మల్లేశం, అసోసియేట్ అధ్యక్షులు గోవిందర్ ఆనంద్, రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు పోతరాజుల అంజయ్య, కార్యదర్శి కందుల సత్యనారాయణ, నాయకులు కనకరాజు, మద్ది కుమార్, ఆకుల సత్యనారాయణ, మీస వికాస్, కందుల సతీష్, బోడకుంట రవీందర్, అలిశెట్టి సుమన్ తదితరులు పాల్గొన్నారు.